భగవంతుడి యొక్క శక్తే మాయ. ఆ మాయ ఆత్మని విడిచిపెట్టి ఉండదు. ఎందుకనంటే ఆయన ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు. ఈ నిత్యానిత్య వస్తు వివేకం చెప్తూనే నిత్యమైనది మరి ఎందుకు తెలియట్లేదు అంటే, నిత్యమైన దానిని ఆశ్రయించి అనిత్యమైనది పుట్టి నిత్యమైన దాన్ని కప్పుతుంది. నీరుంది, నీటి మీద నాచు పుట్టింది. నాచు ఎక్కడ పుడుతుంది? పొడిగా ఉన్న చోట నాచు పట్టదు, తడి ఉన్న చోట నాచు పడుతుంది. నీటి వలన నాచు పట్టింది, నీటి నిండా నాచు తెట్టు కట్టేసింది. ఇప్పుడు నీరు కనపడుతుందా? ఆకుపచ్చగా తివాచీ కప్పినట్టు ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని ఉంటుంది. గుర్రపు డెక్క మొక్క అని అది నీటిలో పుడుతుంది, నీరంతా కమ్మేస్తుంది. అది మీకు ఎలా ఉంటుందంటే, ఇంక అక్కడ నీళ్ళేం లేవు, అన్నీ మొక్కలే, మనం నడిచి వెళ్ళచ్చు అనిపిస్తుంది. పిల్లాడిని ఎవరినన్నా చిన్నపిల్లాడిని తెలియని వాడిని తీసుకెళ్ళి ఇది ఏమిటి అని అడిగారు అనుకోండి, అన్నీ మొక్కలే అంటాడు. ఒరే మనం నడిచి వెళ్ళిపోగలమా అంటే వెళ్ళిపోగలం అంటాడు. మీరు కర్ర పట్టుకొచ్చి ఆ మొక్కలు కొంచెం పక్కకి తీసి చూపిస్తే లోపలంతా నీరు ఉంటుంది. నీటిలో పుట్టిన గుర్రపు డెక్క మొక్క నీటిని కనపడకుండా చేసినట్టు ఆత్మను ఆశ్రయించి పుట్టిన అవిద్య మాయ ఆత్మను కనపడకుండా చేస్తోంది. నాచుని తొలగిస్తే నీరు కనపడినట్టు మాయను తొలగిస్తే ఆత్మ కనపడుతుంది. అక్కడ నిత్యానిత్య వస్తు వివేకంలో దానికి ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి సాధన చెయ్యాలి, ఎటువంటి పరిశీలన చెయ్యాలి అన్నది ప్రబోధం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తారు అంత తేలికగా? అసలు అదొకటి ఉందని అర్థమయ్యేటట్టు అంత తేలిక ఉపమానాలతో అంత అద్భుతంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి ఎలా లభిస్తారు? అది ఒక్క శంకర భగవత్పాదులకు చెల్లింది. ఆయన నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వారన్నది అనుమానం లేని విషయం కదా. ఆయన నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉన్నారు అన్నప్పుడు ఆయనే నిత్య వస్తువై ఉన్నారు. ఏది నిత్యమో ఆ ఆత్మ తానే అయి ఉన్నారు. అంతకన్నా భిన్నంగా ఆయన రెండోదిగా ఉండే అవకాశమే లేదు. ఎప్పుడు ఆ ఒక్కటేదో అదే తానయ్యి ఉంటారు. అదే తానయ్యి ఉన్నప్పుడు ఆయన చిదానందాయ నమః, అదే తరువాతి నామం. చిదానందాయ నమః అంటే చిత్ అంటే తెలుసుకోవడాన్ని చిత్ అంటారు. అసలు తెలుసుకునేది ఏదుందో దాని శక్తి పడుతూ ఉంటుంది, పడితే మిగిలినవి తెలుసుకుంటూ ఉంటాయి. కన్ను ఇది తెలుసుకుంటోంది, ఈ కంటితో చూస్తే ఇది ఫలానా అని తెలుస్తోంది. కానీ కన్ను కన్నుగా తెలుసుకుంటే శంకర భగవత్పాదులే అంటారు, శవానికి కన్ను లేదా? శవానికి కన్నుందిగా. శవం కళ్ళు తెరుచుకు చచ్చిపోయాడు ఒక ఆయన, మూసేసేసారు, తర్వాత అది వేరు విషయం అనుకోండి. కానీ ఆయనకి కళ్ళు ఉన్నాయిగా, మరి ఆయన ఎందుకు తెలుసుకోవట్లా? ఆయన అప్పటి వరకు కూతురు రావాలి కూతురు రావాలి కూతురు రావాలని కూతురు కోసం అలమటించాడు. ఆ కూతురు తన కూతురికి జ్వరంగా ఉందని బయలుదేరడం మానేసింది. పర్వాలేదులే అలా అంటారు నాన్నగారు, ఏం పర్వాలేదు, నాన్నగారు తెప్పరిల్లుతారు, నా కూతురుకు ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు జ్వరంతో దాన్ని తీసుకుని బయలుదేరలేను, దాన్ని వదిలి బయలుదేరలేనని తన కూతురు కోసం తాను ఉండిపోయింది. ఇక్కడ తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు కూతుర్ని తీసుకుని బయలుదేరి వచ్చింది. ఆమె ఏడుస్తుంది, అయ్యో నాన్నగారిని చూడడానికి రావలసింది ముందే నేను ఈ నిర్ణయం తీసుకుని. ఆయన చూస్తాడా అంత ఏడిచిన ఆయన? ఇంకా చూడవు. మరప్పుడు కన్ను ఉందిగా, ఎందుకు చూడలా అంటే నిజానికి చూస్తున్నది కన్ను కాదు, కన్నన్న కిటికీని ఆధారం చేసి చూస్తున్నది ఆత్మ. దాని వెలుతురు పడుతోంది, పడితే కన్ను పనిచేస్తుంది. అంటే తెలుసుకుంటున్నది ఎవరు? ఇన్ని కిటికీలలోంచి ఇన్ని ద్వారాలలోంచి తెలుసుకుంటున్నది ఆత్మ. కన్నన్న ద్వారంలోంచి చూసి తెలుసుకుంటోంది, చెవి అన్న ద్వారంలోంచి విని తెలుసుకుంటోంది, చర్మమన్న ద్వారంలోంచి స్పర్శ ద్వారా తెలుసుకుంటోంది. ఈ తెలుసుకునే లక్షణము ఆత్మది, అదే చిత్ చైతన్యం, అదే అమ్మవారు. ఇప్పుడు ఆ చైతన్యము తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ కన్నా భిన్నం కాదు. ఆ చైతన్యము నేనని తెలుసుకుంటే అదే ఆ పరమానందం, అటువంటి చిదానంద స్వరూపం. అందుకే భగవద్గీతలో భగవానుడు ఒక మాట అంటాడు, ఇంద్రియముల ద్వారా ఆత్మ యొక్క కాంతి పడిన కారణం చేత ఇంద్రియముల ద్వారా నువ్వు తెలుసుకుంటున్న ఏ ఆనందమైనా తాత్కాలికమే. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరో కనపడ్డారు, నాకు ఆనందం కలిగింది. కానీ నాకు ప్రవచనం ఉంది కదూ, నేను వాళ్ళని చూస్తూ కూర్చోగలనా?
వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోగలనా? సమయం అయిపోయింది, నా వేదిక మీదకి నేను వెళ్ళిపోవాలి, ప్రవచనం అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకని నీకు కంటితో చూడడం చేత కలుగుతున్న ఆనందానికి పరిమితులు ఉన్నాయి. ఆత్మ ఆనందానికి ఆ పరిమితి ఎక్కడుంది? అది అసలు ఆనందఘనం, దానికి పరిమితే ఉంది. తాను ఆత్మ అయిపోయినవాడు, తాను తెలుసుకుంటున్న చిత్తు తానైపోయినవాడు చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు చిదానంద రూపమైన శివుణ్ణి నేనే అని ఆనందంతో ఉంటాడు. భగవద్గీతలో గీతాచార్యుడు మాట్లాడుతూ జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయః అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు. ఏది తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి ఇక ఏది మిగలలేదో అదే చిత్, అదే విజ్ఞానం. అంటే మీరు కళ్ళతో ఎన్ని తెలుసుకోండి, అవి ఏవి శాశ్వత ఆనందములు కావు. దాని ద్వారా తెలియబడవలసినది తెలియలేదు. చెవుల ద్వారా ఎన్ని వినండి, ఆనందము శాశ్వతము కాదు. రెండు, ఆ తెలుసుకుంటున్నది మీరు కాదు. ఎక్కడి వరకు అంటే ఆ కిటికీలోంచి చూశారంతే. ఎందుకని? ఇప్పుడు చెవి ద్వారా ఏదో వింటున్నారు, ఓ మంచి పాట వింటున్నారు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, అయిపోయిందా పాట? ఒక కచేరీ అవుతోంది, మీరు వింటున్నారు. ఎంతసేపు పాడతాడైనా? మీకు ఎంత నచ్చినా 2 గంటలు పాడతాడు, 3 గంటలు పాడతాడు. ఆ తర్వాత ఆయన ఇంకా పాడితే బాగుండని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన ఇంకా పాడలేడు, ఆయనకి ఓపిక ఉండద్దు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నవి తాత్కాలికమైన సుఖాన్నే ఇవ్వగలవు. నీ ఇంద్రియములకే జ్ఞానమును ఇస్తున్న ఆత్మ నిత్య ఆనంద స్వరూపమై ఉన్నది. అప్పుడు దేనిని తెలుసుకోవాలో ఆ చిత్తుని తెలుసుకోవాలంటే ఇవి పనికిరావు. దాని కాంతితో పనిచేస్తున్నవి ముందుకు చూడగలవు, కానీ వెనక్కి ఉన్న ఆ చిత్తుని అవి చూడలేవు. తను దేని చేత ప్రకాశిస్తోందో దాన్ని అది పట్టుకోలేదు. అప్పుడు ఆ పట్టుకోవాలి అంటే దానికి జ్ఞాన మార్గం ఒక్కటే సాధనము. గురుబోధ ద్వారా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళి ఏ చిత్తు ఉన్నదో, ఏది తెలుసుకుంటున్నదో అది నేనని గ్రహించి దాని యందు ప్రవేశించి ఒకటిగా నిలబడిపోయినవాడు ఆనందాన్ని పొందుతాడు. భగవద్గీతకి శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు. ప్రస్థానత్రయంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మూడింటికి కూడా ఆయన భాష్యం చేశారు. భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు ఈ శ్లోకానికి భాష్యం చేస్తూ, ఇది విజ్ఞాన యోగంలోది, ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చేస్తూ యజ్ఞాత్వాయ జ్ఞానం జ్ఞాత్వా నేహ భూయః పునర్జాతవ్యం పురుషార్థ సాధనమవశిష్యతే నావశిష్టం భవతీతి మత్తత్వజ్ఞో యస్స సర్వజ్ఞో భవతీత్యర్థః అతో విశిష్ట ఫలత్వా దుర్లభం జ్ఞానం అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, జ్ఞానము అంటే ముందు తెలియబడుతోంది, తెలియబడుచున్నది, తెలుసుకుంటున్న వాడిని 2 దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యుల వారి పుస్తకం చదవడం అని మొదలు పెడితే శంకరాచార్యుల వారు గ్రంథము నేను ఉన్నామా లేదా? శంకరాచార్యుల వారి గ్రంథం అంటే శంకరాచార్యుల వారే, అప్పుడు శంకర భగవత్పాదులు నేను 2 ఉన్నాయి. అప్పుడు అది శాస్త్ర పరిజ్ఞానం, శాస్త్రము ద్వారా నేను తెలుసుకుంటున్నది. అది మంచిదే, అది ముందు లేకుండా ఆర్తి ఏర్పడదు. అది ఉన్నది, అది సత్యం అన్న భావనతో ముందు తెలుసుకుంటున్నాడు. ఈ తెలుసుకుంటున్నది ఏమైందంటే 2 కిందే ఉంది. ఇంకాను శంకరులు చెప్పినది నేను విన్నది, వేదము చెప్పినది నేను విన్నది, శాస్త్రము చెప్పినది నేను విన్నది, గీత చెప్పినది నేను విన్నది, గురువుగారు చెప్పినది నేను విన్నది, 2 ఉన్నాయి. కానీ ఇది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి. గురువుగారు దేని చేత తెలుసుకుని చెప్పారో ఆ తెలుసుకున్నది నాకన్నా భిన్నంగా లేదు, ఆ తెలుసుకుంటున్నది నాలో ఉన్నది, తెలుసుకుని అర్థమయ్యేట్టు చెప్పడానికి ఉపయోగపడుతున్న మేధాశక్తిగా ఆయన యందున్నది ఒక చిత్ అని ఆ చిత్ తానైపోయాడు అనుకోండి. అప్పుడు 2 మధ్య భేదం ఎక్కడొచ్చింది? ఆత్మయే. ఇక ఆ తర్వాత పురుషార్థ సాధకమైన జ్ఞాతవ్యం ఉండదని ఎవరు తెలుసుకున్నారో అతడే సర్వజ్ఞుడు. అంటే
పురుషార్థ సాధకము అంటే ఇక తాను ప్రయత్నించి తెలుసుకోవడానికి ప్రపంచంలో ఇక రెండవ వస్తువు లేదు. ఆ ఉన్న వస్తువు ఒక్కటి ఏదో అది తెలియబడి తానైపోయాడు. అప్పుడు రెండుగా తెలుసుకోలేదు, అది తానైపోయాడు, ఆ చిత్తు తానైపోయాడు. అట్లా అయిపోవడం ఉందే అది చాలా దుర్లభం. అది సాధన మొదలు పెడితే ఎక్కడో భగవద్ అనుగ్రహంతో ఆ స్థితికి వెడతారు. శంకరాచార్యులు వారు శతశ్లోకి అని ఒక గ్రంథం చేశారు. అందులో ఈ వేదాంత తత్వం గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు. ఎన్ని గ్రంథాల్లో మాట్లాడారో మహానుభావుడు. ఆ శతశ్లోకిలో ఓ మాట అంటారు, అహో బ్రహ్మమయీ దృష్టి పీయూషాంబుదవత్సదా ఆనందమేవ సర్వత్ర ప్రవర్షతి నిరంతరం అంటారు. ఈ కంటికి కనపడుతున్న జగత్తు మిథ్య, బ్రహ్మమునందు ఆరోపింపబడినది తప్ప ఇది బ్రహ్మము కాదు, పాము తాడు అని మీరు వెంటనే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అని ఉన్నది బ్రహ్మమే అని పరిశీలన చేసి ఇది బ్రహ్మాకార వృత్తి అంటే బ్రహ్మము చెట్టుగా కనపడుచున్నది, బ్రహ్మమే అని తెలుసుకుంటున్నవాడు ఎవడో వాడు అమృత మేఘం వస్తే ఎలా ఉంటుందో, మేఘం వచ్చిందనుకోండి అది ఏం చేస్తుంది, వర్షం కురిపిస్తూ ఉంటుంది. అమృత మేఘం వస్తే ఎలా అయితే అమృతాన్ని కురిపిస్తుందో అలా తెలుసుకున్నవాడు కూడా ఆనంద వృష్టిని కురిపిస్తూ ఉంటాడు. అంటే ఆయన మాట్లాడిన ఆనంద వృష్టి, ఆయన కదిలిన ఆనంద వృష్టి, ఆయన తనకు తానుగా అనుభవించిన ఆనంద వృత్తి, తన స్వరూపం ఆనంద వృత్తి. అటువంటి గొప్ప స్థితిని పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే మయమైపోవడమే. నేను మీతో ఒకప్పుడు ఒక మాట అన్నాను, నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అన్న మంత్రం గురించి చెప్తూ నమః శంభవే చ మయోభవే చ, మయోభవే చ అంటే మోక్షం, మయోభవేచ అన్నదానికి మయమైపోవుట, తన్మయమైపోవుట. తన్మయం అంటే అన్నీ మరిచిపోయాడు, సమస్తం మరిచిపోయాడు. మరిచిపోయి తన్మయావస్థలో ఇతరముగా ఏం జరుగుతోందో తెలియదు, రమిస్తున్నాడు. అంటే దేనిని చూశాడో దేనిని వింటున్నాడో దాని యందు రమిస్తున్నాడు అనమాట. చూడండి, ఒక్కొక్కసారి ఏదో చలనచిత్రం చూస్తూ తన్మయావస్థలో ఉన్నాడనుకోండి, అటువంటి తన్మయావస్థలో ఉండగా అకస్మాత్తుగా ఎవరో తాను కూర్చున్నటువంటి ఆసనానికి ఉన్న మెత్తని ఆ ఆవరణం మీద నీళ్లు వంపేశారు. అవి వచ్చేస్తున్నాయి, బట్ట తడిచిపోదు. ఆయన గమనించాడు, దాని యందు తన్మయుడైపోయి ఉన్నాడు. అప్పుడు ఎవరో ఏమండి ఏమండి అని పిలిచారు, వినడు. దగ్గరికి వచ్చి కొట్టి ఏమండి అంటే ఉలికి ఏమిటి అంటాడు. నీళ్ళు వంపేశారు, వచ్చేస్తున్నాయి మీ కిందకి, లేవండి అంటే అప్పుడు లేస్తాడు. ఎందుకని తన్మయమై ఉన్నాడు, దాని యందు రమించిపోయి దాని కన్నా భిన్నంగా లేడు, అది అయిపోయాడు. అందుకని రెండో తెలియట్లేదు. తన్మయం అయిపోయినట్టు చిన్మయం అయిపోవడం. చిన్మయ అంటే చిత్మయ. చిత్ అంటే ఏది తెలుసుకుంటోందో అదే తాను అయిపోయాడు. తెలుసుకుంటున్నది ఎక్కడుంది, తెలుసుకుంటున్నది శరీరంలో ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, అంతటా ఉన్నది. ఎక్కడో ఒక్కచోట ఉందనుకోండి, అది పాదం యొక్క చిటికిన వేలిని ముట్టుకుంటే ఎలా తెలుసుకుంది, తల పైన ముట్టుకుంటే ఎలా తెలుసుకుంది, నేను ఇక్కడ మాట్లాడితే మనసులోకి ఎలా పెడుతోంది, చూస్తే గ్రహించి ఎలా తాదాత్మ్యత పొందుతోంది అంటే అది అంతటా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నది కనపట్టలేదు, దాని ఫలితం కనపడుతోంది అంతే. దాని యొక్క స్పర్శ చేత అనుభవము చేత అది ఉన్నదని తెలుస్తోంది. ఇప్పుడు చల్లగా గాలేస్తోంది అనుకోండి, గాలేస్తోందండి అని అంటాడు. గాలి లేదనుకోండి, ఉక్క పెట్టేస్తోందండి అంటాడు. ఏమయ్యా ఉక్క పెట్టడం ఏంటి, ఇంత మంచి గాలి వేస్తుంటే అని అనుకోండి, గాలి ఎక్కడేస్తోందండి అంటాడు. గాలి వేయట్లేదంట ఏంటి, ఇంత గాలి వేస్తోంది కదా అంటే గాలిని చూపించండి అంటే చూపించగలరా, గాలి లేదంటే అక్కడ లేదని చెప్పగలరా, ఎలా చెప్తారు? ఉన్నా చూపించలేరు, గాలి వేయకపోయినా వేయలేదని లేదన్న విషయం చూపించలేరు, రెండు సాధ్యం కావు. అంతటా
వ్యాప్తి చెంది ఉంది, తెలుసుకోగలిగినటువంటి ఆ చైతన్యము ఏది ఉన్నదో అది నేనన్నది జ్ఞానము చేత తెలియబడాలి. అలా తెలుసుకోవడానికి అది మిగిలిన వాటికి తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది, వ్యాపించి చర్మమునందంతటా వ్యాపించింది. అందుకే చర్మం ఎక్కడ ముట్టుకున్నా చెప్తుంది ఎవరో ముట్టుకున్నారని. నేను ఇలా కూర్చొని ఉండగా ఈ కింద ఏముందో నాకు కనపడదు కదా, బల్ల అడ్డుగా ఉంది, కానీ ఓ బొద్దింక నా పాదం మీద పాకింది అనుకోండి, తెలుసుకుంటుంది ఏదో పాకుతోంది పాదం మీదని, తెలుసుకుని చెప్తుంది. అంటే చర్మము తెలుసుకోవడానికి అవకాశం ఆ చైతన్యం ఇస్తోంది, ఆ చిత్ ఇస్తోంది. ఆ చిత్ చెవి ద్వారా విని తెలుసుకోవడానికి కారణమవుతోంది, ఆ చిత్ కన్ను ద్వారా చూసి తెలుసుకోవడానికి కారణమవుతోంది. నిజానికి అది లేకపోతే ఇవి తెలుసుకోలేవు. చర్మం తనంత తాను తెలుసుకుంటే శవము తెలుసుకోవాలిగా. అంతటా ఉన్న ఆ చిత్ నేనని మయమైపోగలిగాడు అనుకోండి, తన్మయుడైపోయినట్టు చిత్తుతో మయమైపోయాడు అనుకోండి, ఆయన చిన్మయుడు. అది అమ్మవారి యొక్క స్వరూపంగా చెప్తారు ఆ చిన్మయీ తత్వం. కాబట్టి ఈ చిన్మయ శబ్దం గురించే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చాలా గంభీరమైన ప్రస్తావన తీసుకొస్తారు. అది చాలా అందమైన శ్లోకం నిజానికి. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఎంత గొప్పగా మాట్లాడారో. అమ్మవారి స్థూల రూపాన్ని చెప్పారు, అమ్మవారు ఎక్కడుందో అలా చెప్పారు. సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రంలో ఉందయా, ఎక్కడ అది కూడా. సురవిటపి వాటీ పరివృతే, కల్పవృక్షాల యొక్క తోట మధ్యలో. మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే, మణిద్వీపంలో చింతామణి గృహంలో. శివాకారే మంచే, శివాకారమైనటువంటి మంచం మీద. పరమశివ పర్యంక నిలయాం, పైన పరమశివుడు పర్యంకంగా ఉంటే పరుపుగా ఆయన తొడ మీద కూర్చునుంది. అటువంటి అమ్మ ఒక రూపంగా కదా చెప్పారు. అప్పుడు ఆవిడ నేను రెండు ఉన్నాయి కదా, అప్పుడు ఆవిడ ఒక రూపంతో కదా పూజిస్తున్నాను. అకస్మాత్తుగా నాలుగో పాదంలో అన్నారు భజంతి త్వాం ధన్యాః, త్వాం నిన్ను భజంతి భజిస్తున్నటువంటి వాళ్ళు ధన్యులు. ఎలా? కతిచన చిదానందలహరి, ఈ శరీరమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే ఒక రూపంగా కూర్చుంటే అమ్మవారై ఉన్నది చిన్మయి. నిన్ను అక్కడ అలా కాకుండా ఇక్కడ ఇలా అంతటా వ్యాపించిన దానిగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడెవడో వాడు ధన్యుడమ్మా అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? కనీసం పూజ చేసేటప్పుడు నువ్వు ఆ పూజలో ఆ తాదాత్మ్యతలో ఆ అమ్మమయం అయిపోవాలి. నువ్వు అమ్మ నువ్వు పూజ మూడు ఉండకూడదు, మూడు ఏకమైపోయి అమ్మగా మిగిలిపోవాలి. అప్పుడు చిన్మయం అయిపోయావు. అప్పుడు నువ్వే చిదానందలహరి, అది ఆనందలహరి. అప్పుడు ఆ చిత్, అది చిన్మయం అయిపోవడం. అంటే అలా అయిపోయిన వారు శంకరాచార్యుల వారు. అందుకని చిన్మయాయ నమః, ఆత్మానాత్మ వివేకము అని శంకరాచార్యుల వారే చేసినటువంటి ప్రకరణం. అందులో ఆయన అంటారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం. శృతి అంటే ఇది వేదమంత్రం. ఈ వేదమంత్రానికి ఆయన ఆత్మానాత్మ వివేకము అన్న గ్రంథంలో చైతన్య స్వరూప వ్యాఖ్య చేశారు దానికి, ఆ మంత్రానికి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, మూడు మాటల చేత చెప్పబడుతున్నటువంటి బ్రహ్మము ఒక్కటే, అది మూడు మాటల చేత చెప్పబడుతోంది. సత్యం ఒకనాడుండి ఒకనాడు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నది ఆత్మే. జ్ఞానం తెలుసుకుంటున్నది ఆత్మయే. అనంతం ఇక్కడ వరకు ఉన్నది అక్కడ వరకు ఉన్నది అని చెప్పకుండా ఎల్లలు లేకుండా వ్యాపించి ఉన్నది అనంతం బ్రహ్మ. అప్పుడు జ్ఞానం చైతన్యం ఎవరు? బ్రహ్మ. అప్పుడు ఆ చిన్మయమైపోయిన వాడు ఎవరు?